ఏదైతే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పార్టీలు ఏదైతే ఉన్నాయో 70-80 ఏళ్ల నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల్ని మోసం చేస్తూ అనేక రకాల రాజకీయ విద్యా ఉద్యోగ రాజకీయ వాటాలు దోచుకున్నటువంటి పార్టీల యొక్క వైఖరిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి సమాజానికి మరొక మారు వాళ్ళు జరపడుతున్నటువంటి కుట్రల్ని మరి గుర్తించడానికి కుట్రల్ని తెలియజేయడానికి రాజ్యాధికార పార్టీ ఈనాడు బంద్ లో పార్టిసిపేట్ చేస్తా ఉందన్న. ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో రాస్తారోకోలు బంద్లు నిర్వహిస్తూ మరి ఇవాళ ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల ముందు మొసలి కన్నీరు కార్చడానికి పొద్దుగాల 4 గంటలకు వచ్చి మరి బస్టాండ్ల ముందు హైవేల ముందు కాసేపు ఫోటోలు దిగి పేపర్లలో టీవీలలో కనిపించడం కోసం మాత్రమే వీళ్ళు ఈ బంద్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరైతే ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ తోని తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా వాటాలు కల్పిస్తామని చెప్పి ఇవాళ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ ని ఇవాళ ఏ రకంగానైతే రాజ్యాంగ సవరణ చేస్తే మరి అదే విధంగా 9th షెడ్యూల్ లో చేరిస్తే వచ్చేటటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ని ఇవాళ ఆర్డినెన్స్ల ద్వారా అదే విధంగా 9వ నెంబర్ జీవో ద్వారా తెప్పిస్తామని చెప్పినటువంటి పార్టీల యొక్క వైఖరిని మరి ఆనాడే మా నాయకుడు మరి శాసన మండలి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఈ 42% రిజర్వేషన్ ఈ 9వ నెంబర్ జీవో ద్వారా గానీ వీరు చేసినటువంటి ఆర్డినెన్స్ ద్వారా సాధ్యం కాదు. అయితదంటే నేను రాజ్యాంగబద్ధంగా ఈ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, రాజకీయంగా సన్యాసం తీసుకుంటా. మరి మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మీ మనవని సాక్షిగా మీరు ప్రమాణ పూర్వకంగా చెప్పండి, ఈ బిల్లు ద్వారా ఈ ఆర్డినెన్స్ ద్వారా మా ప్రజలకు 42% రిజర్వేషన్ మీరు కల్పిస్తారా అని డిమాండ్ చేసిన సందర్భంలో తల ఉంచుకుని పోయినటువంటి పార్టీలు ఇవాళ హైకోర్టుల ద్వారా పోయి మళ్ళా రెడ్డి జాగృతి ముసుగులో హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాటిని వాళ్ళు అడ్డుకున్నటువంటి పార్టీలు మరి వెంటనే రాజ్యాధికార పార్టీ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఇవాళ ఈ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి మెజార్టీ ప్రజలు మాకు దూరం అవుతున్నటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఇవాళ బీసీ జేఏసీ పేరు మీద మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి పార్టీలన్నీ కూడా మళ్ళీ బంద్కు పిలుపునిచ్చి యాక్షన్ చేస్తూ ఇవాళ ఏదో బంద్ చేస్తున్నట్టుగా మన ప్రజలకి ఏదో ఒరగబెడుతున్నట్టుగా చేస్తున్నటువంటి కుట్రల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలదీస్తుంది. వాళ్ళని ఎక్కడికక్కడ నివారించి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని మన సమాజానికి తెలియజేస్తూ మన సమాజాన్ని మరి అలర్ట్ చేస్తూ ఇవాళ చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజాన్ని మరొక మారు వీళ్ళ కుట్రలతోనే మరి మోసం చేయలేరనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా గుర్తించారనేటటువంటి విషయాన్ని మరి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం, గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తర్వాత ఇక్కడ బస్ డిపోలు కానీ అక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా, తర్వాత ఎలాంటి స్పందన లభిస్తుంది? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ బీసీ సమాజానికి తోడుగా ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఇక్కడ చూడండి స్వచ్ఛందంగా షాపులు విద్యాశాలలు కళాశాలలు విద్యాలయాలు మరి అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నటువంటి వాతావరణం. ఆ బంద్ అయిన కాడికి పోయి వీళ్ళు ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. నిజంగా సూర్యాపేటలో మరి మొక్కుబడిగా 3 జెండాలు పట్టుకొని ఈ 3 పార్టీల వారు అక్కడక్కడ బంద్ అయినటువంటి షటర్ల ముందర కూర్చొని ఆగిపోయినటువంటి బస్టాండ్ల ముందర కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నట్టుగా బీసీలకేదో 42% రిజర్వేషన్ తెచ్చి మీ ముందర పెట్టినట్టుగా మరి వాళ్ళ యొక్క ప్రగల్భాలు పలుకుతా ఉన్నటువంటి సందర్భంలో ఆ మీడియా ప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాజం వాళ్ళని చూసి మరి చీదరించుకున్నటువంటి పరిస్థితి, అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఈ ప్రజలకు గుర్తు చేసుకుని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుదర్శన్ గారు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా బీసీలు ఇచ్చిన బంద్కు మద్దతు పలుకుతా ఉన్నాయంటే మరి ఎవరిక్కడ బీసీలకు ద్రోహి, ఎవరు ఈ 42% రిజర్వేషన్ ని అడ్డుకుంటున్నటువంటిది, ఎవరు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గానికి తెలియదా? ఈ 9వ నెంబర్ జీవోతోని ఆర్డినెన్స్ తోని మరి రాదు అని మల్లన్న లాంటి వ్యక్తి నిండు శాసన మండలిలో చెప్తే మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎట్లా పంపుతాయి అంటే వీళ్ళకి కనీస అవగాహన లేదు. మరి కనీస అవగాహన లేనటువంటి ఈ నాయకులు ముఖ్యమంత్రిగా మంత్రి మండలిలో ఉండటానికి
అనర్హులు అనేటటువంటి విషయాన్ని మా సమాజం గుర్తించింది. కాబట్టి తక్షణమే ఈ నిలబడినటువంటి జీవోలు ఇచ్చినటువంటి పార్టీ కావచ్చు, నిలబడనిచ్చినటువంటి ఆర్డినెన్స్లు ఇచ్చినటువంటి పార్టీలు కావచ్చు, ఆ పార్టీలకు మద్దతు పలికినటువంటి ఈ మిగతా పార్టీలు కూడా బేషరతుగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీల ఓట్లను దోసుకొని వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి సిగ్గుంటే, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి సిగ్గుంటే, మరి బీసీల పక్షాన వాళ్ళకు మేము జీవో ఇచ్చినాం, వాళ్ళకు ఆర్డినెన్స్ ఇచ్చినాం, నిలబడలేదు కాబట్టి మేము తప్పైందని ఒప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజీనామా చేసి నిలబడితే తప్ప వీళ్ళ పార్టీ ఈ రాష్ట్రంలో బొంద పెట్టబడుతుంది అనటానికి ఈ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ ఈ మోసపూరితమైనటువంటి పార్టీలను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మోసపూరితమైనటువంటి మొసలి కన్నీరు కార్చడాన్ని బంద్ చేయండి. మా సమాజం ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట 5% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు, 12% రిజర్వేషన్లు దోసుకొపెట్టినటువంటి దుర్మార్గపు పార్టీలు మా కోసం మీరేం చేస్తారు? మా జాతులను వంచినటువంటి పార్టీలు మీరు, మా జాతులను మోసం చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి అగ్రవర్ణాల చేతిలో ఉండబడినటువంటి పార్టీలు ఇవాళ మిమ్మల్ని మేము నమ్మే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా 9th షెడ్యూల్ ద్వారా అమలు అయినాకనే మేము ఎన్నికలకు వస్తామని మాట ఇవ్వండి. మీకు దమ్ముంటే ఈ ప్రజల సాక్షిగా మీరు చేస్తున్నటువంటి బంధు సాక్షిగా 42% వచ్చేంత వరకు మేము ఎవరం కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోమని మీకు దమ్ముంటే చెప్పాలని ఈ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.